పుష్పక విమాన స్ట్రక్చర్ అండ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఎలా ఉంటుందని ఇంకా వెరీ డీప్లోకి వెళ్ళిపోతున్నాం మనం డే బై డే. సో ఒక విమానం 360 degrees రొటేషన్, స్పీడ్ ఆఫ్ లైట్ థాట్ అండ్ మల్టీ కెపాసిటీ ఉండేది. అది కూడా 500 years బ్యాక్, 5000 years బ్యాక్. హౌ ద హెల్ వాజ్ పుష్పక విమాన డిజైన్? లెట్స్ డీకోడ్ ఇట్ రైట్ నౌ. పుష్పక విమానం అనేది చిన్న విషయం కాదు. ఇట్స్ అ మల్టీ డెక్ట్ సిస్టమ్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లయింగ్ ప్యాలెస్ అది. దట్ కుడ్ గ్రో ఆర్ ష్రింక్ డిపెండ్స్ ఆన్ ద యూజర్ విజన్, యూజర్స్ కమాండ్. అంటే నేను ఏమనుకుంటే దాని ప్రకారం పెద్ద అవుతుంది, చిన్నది అవుతుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదంతా ఒక సైడ్ అయితే స్ట్రక్చర్ ఎస్టిమేట్ అలాగా. సో నా అబ్జర్వేషన్, నా రీసెర్చ్ అండ్ నా ఎనాలిసిస్ ప్రకారం బేస్డ్ ఆన్ టెక్స్ట్ లైక్ వైమానిక శాస్త్రం క్లెయిమ్ టు బి రీడిస్కవర్డ్ బై పండిత్ సుబ్రాయ శాస్త్రి గారు, లెంత్ వచ్చేసి 80 feet అంట, విడ్త్ వచ్చేసి 40 feet అంట, హైట్ వచ్చేసి 35 feet అంట. అందులో 3 decks ఉంటాయి అండ్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 200 to 300 passengers అండ్ ఇట్స్ లైక్ ఫ్లయింగ్ చారియట్. అండ్ మెటీరియల్స్ ఎలాంటివి యూస్ చేస్తుంటారు? ఖచ్చితంగా ఫైర్కి, యాంటీ గ్రావిటీకి రెసిస్టెంట్ అయ్యే తమోగర్భ లోహ ఆర్ సోమాహక లోహ లాంటివి యూజ్ చేస్తుంటారు. అలాంటివి మనకి అలాంటి అలాయ్స్ ఉన్నాయని మనకు ఇప్పుడు తెలియదు. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ ఇట్. మీకు ఈ రీల్ కనుక అర్థమైతే లైక్ చేయండి, సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఏదేమైనా పుష్పక్ని డీకోడ్ చేసి తీరుతాం, క్రియేట్ చేసి తీరుతాం.